ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. మనం కోరుకున్నవన్నీ కూడా బాబా గారు తప్పకుండా మనకి అందిస్తారండి. బాబా గారిని మించి మనల్ని ప్రేమించేవారు, అనుగ్రహించేవారు, కాపాడేవారు మరెవ్వరూ ఉండరు. సాయి తండ్రి చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉంటూ బాబా చెప్పినట్లు నడిస్తే సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా వాటంతట అవే జరుగుతాయి అని మన బాబా గారు చెబుతూ ఉంటారు కదండి. ఈరోజు కూడా మన బాబా గారు సందేశాన్ని అయితే తెలుసుకుందామండి. మన తండ్రి చెప్పే సందేశాన్ని భక్తి శ్రద్ధలతో వినండి ఫ్రెండ్స్. శ్రద్ధతో ఆచరించటానికి ప్రయత్నించండి. తల్లి, నీకు మాట ఇస్తున్నాను. నీ జీవితంలో కూడా నువ్వు కోరుకుంటున్న మంచి రోజులు రాబోతున్నాయమ్మా. మాట తప్పకుండా జరిగే తీరుతుంది. నాపై నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు తల్లి. ఎప్పుడూ నేను అబద్ధం చెప్పను. కానీ నీవు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా మాటలు నమ్మలేకపోతున్నావు. పడుతున్న బాధలు అన్నీ నాకు తెలుసు. అలాగే నువ్వు పడుతున్న అవమానాలు కూడా నాకు తెలుసు తల్లి. ప్రతినిత్యం నువ్వు కన్నీరు పెట్టుకుంటా ఉంటే నా మనసుకు కలిగే బాధని నేను మాటలలో చెప్పలేను. ఈ ఆవేదనను నాతోనే చెప్పుకుంటున్నావు. నువ్వు నా అనుకున్నవారు నిన్ను ఎన్నో రకాలుగా అవమానిస్తున్నారు. నిన్ను కాపాడవలసిన వారు నీకు హాని తలపెడుతున్నారు. నిన్ను కాపాడవలసిన బాధ్యత కలిగిన వారు మౌనంగా ఉంటున్నారమ్మా. నీకు ఏమాత్రమో కూడా జీవితంలో మంచి రోజులు వస్తాయి అన్న ఆశ ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నోసార్లు నాకు ఈ జీవితం వద్దు బాబా, ఈ బాధలలో, ఈ సమస్యలతోటి, ఈ కష్టాలతోటి బ్రతకలేకపోతున్నాను, నా జీవితం ఏమిటో నాకే అర్థం కావట్లేదు తండ్రి అని ఎన్నోసార్లు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. ఎంతగానో నువ్వు విసిగి వేసారిపోయి ఉన్నావు. నేను ఇప్పుడు ఎంత చెప్పినా నీ మనసుకు ఎక్కదు తల్లి. ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు, నువ్వు ఉన్న పరిస్థితి అటువంటిది. నేను పట్టించుకోవటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు పడుతున్న కష్టాల వలన ఇలా అనుకోవటం సహజమే. కానీ నేను నీలా మనిషిని కాదు. నువ్వు నమ్మిన సాయి తండ్రిని. తల్లి తండ్రి అన్నీ నేనే అని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితం బాగు గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను తల్లి. నాపైన నమ్మకంతో ఉండు. సంపూర్ణమైన భారాన్ని నా మీద వెయ్యి. జీవితానికి ఏది కావాలో, నువ్వు కోరుకునే సంతోషమేమిటో అది అతి త్వరలోనే నీకు అందిస్తాను. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకునే మంచి రోజులు రాబోతున్నాయమ్మా. మంచి రోజులు తప్పకుండా వచ్చి చేరుతాయి. నీ భాగ్యాన్ని ఎవరూ కూడా చెరపలేరు తల్లి అనైతే మన బాబా గారు గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు. జీవితంలో పడే బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా బాబా గారికి తెలుసు. అన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు మనం బాబా గారి దగ్గర చెప్పుకుంటాం, బాబా తండ్రి, ఈ బాధలు నేను పడలేకపోతున్నాను, నాకు ఏదైనా మార్గం చూపించండి, నేను కష్టపడుతున్నాను, అవమానాలు ఎదుర్కొంటున్నాను బాబా, నాకొక దారిని చూపించండి తండ్రి అని మనం బాబా గారిని వేడుకున్నప్పుడు గారు మనల్ని పట్టించుకోకుండా ఎలా ఉంటారు? బాబా గారిని మనం సంపూర్ణమైన నమ్మకంతో నమ్మినప్పుడు బాబా గారు చూస్తూ ఊరుకోరండి, తప్పకుండా సహాయం చేస్తారు. నమ్మకము, శ్రద్ధ పోగొట్టుకోవద్దు అని మన సాయి తండ్రి గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు. అందించిన ఈ సందేశంలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ ద్వారా అయితే బాబా గారి అనుగ్రహంతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాబా గారి సందేశంలోని పరమార్థం మీకు అర్థమవుతుంది. ఒకానొక గ్రామం ఉండేది. ఆ గ్రామం అడవికి, కొండలకి దగ్గరగా ఉండేది. ఆ గ్రామంలో సాంబయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. తను ప్రతినిత్యము అడవిలోకి కానీ కొండలపైకి కానీ వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చేవాడు. కట్టెలను చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి అమ్ముకుని వాటితోనే జీవం సాగిస్తూ ఉండేవాడు. సాంబయ్యకు తండ్రి ఇచ్చిన ఆస్తి ఒక పెంకుటిల్లు, ఇంటికి చుట్టూ పెద్ద ఖాళీ ఉండేది. అతనికి చెప్పుకోదగ్గ పెద్ద ఆస్తిపాస్తులు ఏమీ లేవు. సాంబయ్యకి వివాహం జరుగుతుంది. కొన్నాళ్లకు వాళ్ళ దంపతులకి ఒక పాప పుడుతుంది.
పాప పుట్టిన కొన్ని క్షణాలకే సాంబయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ పాపకి సీత అని పేరు పెట్టి సాంబయ్య పెంచుకోవటం మొదలుపెట్టాడు. కానీ అంత చిన్న పాపను పెంచటం సాంబయ్యకి ఏమాత్రం సాధ్యం కావటం లేదు. ఆయన అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురాకపోతే వాళ్ళ జీవితం గడవదు. అందువల్ల సాంబయ్యకి పసిపాపను చూసుకోవటం, బయటికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని అమ్ముకు రావటం చాలా కష్టంగా అనిపించింది. తలకు మించిన భారంగా అయ్యింది. సాంబయ్య పడుతున్న కష్టం చూసిన వారి బంధువులు, స్నేహితులు, తెలిసిన వారైన అమ్మాయి అయిన కాంతమ్మతో మళ్ళీ పెళ్లి చేశారు. అమ్మ మొదట్లో చాలా బాగా మంచిగా ఉండేది. సీతను చాలా ప్రేమగా చూసుకునేది. ఆ అమ్మాయి చిన్న పాప కావటంతో భోజనం తినిపించేది, చక్కగా రెడీ చేసేది. తల్లి లేదు అనే లోటు లేకుండా ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇది చూసిన సాంబయ్య ఎంతో సంతోషించేవాడు. ఇది ఇలా ఉండగా కొన్నాళ్లకు కాంతమ్మ ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆ పాపకు దుర్గా అని పేరు పెట్టి అపూర్వంగా చూసుకునేది. తనకు పాప పుట్టటంతో కాంతమ్మ సవితి కూతురైన సీతను ద్వేషించటం, అసూయపడటం చేసేది. ఎంతో ప్రేమగా చూసుకున్న సీతను తనకి కూతురు పుట్టటంతో ద్వేషించటం మొదలుపెట్టింది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా సీత చేత ఇంటిడు సాకిరీ చేయించేది. తన ఇంటి చుట్టూ చాలా ఖాళీ ఉండటం వలన కొన్ని పశువులను కొంటుంది కాంతమ్మ. ప్రతినిత్యం సీత పొద్దున్నే నిద్ర లేవటం, ఇంటిడి పని చేయటం, పశువుల దగ్గర శుభ్రం చేసి పాలు పిండటం, బయటికి వెళ్ళి ఆ పాలని అమ్ముకు రావటం, వచ్చిన డబ్బులు తీసుకువచ్చి కాంతమ్మకు ఇవ్వటం సీత ప్రతిరోజు చేస్తూ ఉండేది. సీత ఎన్ని పనులు చేసినా కాంతమ్మకు సీత పైన కోపం పోయేది కాదు. ఎంతో కోపంతోటి కాంతమ్మ సీతను సూటిపోటి మాటలతోటి హింసించేది. అప్పుడప్పుడు తండ్రి ఇంట్లో లేని సమయంలో సీత పైన చేయి చేసుకునేది. తన కూతురి చేత మాత్రం ఎటువంటి పని చేయించేది కాదు. తన కూతురికి మంచి మంచి బట్టలు కొనేది, మంచి ఆహారం వండి పెట్టేది. సీతకు మాత్రం రాత్రి మిగిలిపోయిన అన్నం పెట్టేది. తన కూతురు వాడిన పాత బట్టలు సీతకు ఇచ్చేది. ఇలా తన బిడ్డని ఒక రకంగా, సవితి బిడ్డను మరొక రకంగా చూస్తూ ఇలా ఎన్నో రకాలుగా హింసించేది సవితి తల్లి కాంతమ్మ. సీత మాత్రం తనకి మంచి రోజులు వస్తాయి అని, ఎవరైనా తనను వివాహం చేసుకుని ఈ నరకం నుండి తనని తప్పిస్తారు అని ఎంతో ఆశతో నిత్యము కూడా దైవాన్ని ప్రార్థిస్తూ ఉండేది. తనకి మంచి రోజులు వచ్చేటట్లు చెయ్యమని, ఈ సవితి తల్లి పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నానని రాత్రుళ్ళు ఏడుస్తూ దైవాన్ని ప్రార్థించేది. ఇలా కష్టాలతో కాలం గడుస్తూ ఉండగా ఒక పున్నమి రాత్రి వేళ సీతకి ఎంతకీ కూడా నిద్ర పట్టడం లేదు. అలా బయట తిరిగి వస్తే నిద్ర పడుతుందేమోనన్న ఆలోచనతోటి సీత బయటికి రావటానికి తలుపు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు బయట నుండి తన తండ్రి సవితి తల్లి మాట్లాడుకోవటం వినిపించింది. వాళ్ళు తన గురించే మాట్లాడుకోవటంతో ఆ తలుపు దగ్గరే నుంచుని ఉంటుంది సీత. తన తండ్రి రెండవ భార్యతో ఇలా అంటున్నాడు, నా పెద్ద కూతురికి ఈ సంవత్సరం వివాహం చేస్తాను. తల తాకట్టు పెట్టైనా సరే సీతకు ఒక మంచి సంబంధం చూసి వివాహం చెయ్యాలి. ఇప్పటి వరకు సీత ఎన్నో బాధలు అనుభవించింది. వివాహం జరిగిన తర్వాతైనా తన జీవితం బాగుండాలి అని కోరుకుంటున్నాను అని తన తండ్రి చెప్పటం వింటుంది సీత. వెంటనే సవితి తల్లి ఇలా అంటుంది, నీకు ఏమైనా ఆలోచన ఉందా? దానికి వివాహం చేస్తే ఈ ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? పశువుల దగ్గర పని ఎవరు చేస్తారు? ఇంటికి ఇంటిడు చాకిరీ చేయడం నా వల్ల కాదు. నా కూతురు అస్సలే చేయలేదు. అయినా ఇప్పుడు సీత వివాహం చేయడానికి తొందరేమొచ్చింది? మీరు నా మాట వినండి. మన కూతురు దుర్గ గురించి ఆలోచించండి. తల తాకట్టు పెట్టైనా సరే గొప్ప సంబంధం తీసుకువచ్చి మన కూతురు దుర్గకి వివాహం చెయ్యండి. ఆ బిడ్డ ఈ పేదరికంలో కష్టాలు పడలేకపోతుంది. మనకి గొప్పింటి సంబంధం తీసుకురావటానికి మనం పగలు రాత్రి కష్టపడాలి. ఆ పశువులపై వస్తున్న డబ్బంతా కూడా నేను నా కూతురి పెళ్లి కోసం దాస్తున్నాను. మనం ఇద్దరం కూడా ఎంత కష్టమైనా సరే దుర్గకి మంచి సంబంధం తీసుకువచ్చి వివాహం చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు సీత వివాహం గురించి ఆలోచించకండి. సీత పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన ఇంట్లో పనిచేసేవారు ఎవ్వరూ ఉండరు. నా మాటలను అర్థం చేసుకోండి అని తన చిన్నమ్మ తండ్రితో చెప్పటం వింటుంది సీత.
మాటలు విన్న సీత ఒక్కసారిగా చెలించిపోయింది. ఇప్పటి వరకు తనకి మంచి రోజులు వస్తాయి అని వివాహం చేసుకుని తను బయటికి వెళ్ళిపోతే సమస్యలన్నీ తొలగిపోతాయి అని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీతకు ఇంకా తన ఆశలు నెరవేరవని, తను పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళటానికి తన చిన్నమ్మ ఒప్పుకోదు అని, చిన్నమ్మ మాటకు తన తండ్రి ఏమాత్రమో కూడా ఎదురు చెప్పలేడు అని తనకు అర్థమయ్యింది. ఇంకా తన బ్రతుకు ఇక్కడే ఈ విధంగానే శాశ్వతంగా ముగిసిపోతుంది అనుకున్న సీతకు దుఃఖం పొంగికొచ్చింది. మౌనంగానే గుండెలు పగిలేలా లోపలే ఏడ్చింది. ఎలాగైనా సరే తన కష్టాలు తీరాలి అన్న ఆశ, తన ఆశ నడియాసే అని అనుకున్న సీత తను ప్రాణాలు తీసుకోవటం తప్ప ఈ కష్టాల నుండి బయటపడే మార్గం లేదు అని నిర్ణయించుకుంది. అందుకని బాగా ఆలోచించుకుని సీత అడవిలోకి వెళ్ళిపోతే ఏదైనా ఒక క్రూర మృగం తనని చంపుకుని తింటుందని, దాని ఆకలి తీరిన పుణ్యం తనకు దక్కుతుందని, మరొక జన్మలోనైనా తనకి సంతోషకరమైన జీవితాన్ని ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు అని అనుకుంటూ సీత మారు మాట్లాడకుండా వెనక నుండి అడవిలోకి వెళ్ళిపోతుంది. రాత్రి కావటంతో దారి బాగా కనిపిస్తుంది. అలా ఎంతో దూరం నడిచిన సీత ఒక మర్రి చెట్టు కింద కూర్చుని చిన్ననాటి నుండి జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. తల్లి తన పురుట్లోనే చనిపోయింది. ఆమెతో పాటు నేను కూడా అప్పుడే చనిపోయి ఉంటే ఈరోజు నేను ఇన్ని బాధలు పడుండేదానిని కాదు కదా. ఏదైనా ఒక క్రూర మృగం తనని తింటుందేమో అన్న ఆశతోటి ఎక్కి ఎక్కి ఏడుస్తూ కూర్చుంది. ఎంతసేపటికి కూడా ఎటువంటి మృగం రాకపోవటంతో ఆ దగ్గరలో కనిపిస్తున్న బావిని చూడటంతో సీతకి ఒక ఆలోచన వస్తుంది. ఆ బావిలో పడి చనిపోతే తన ప్రాణాలు పోతాయి కనుక ఆ విధంగానైనా ఈ బాధలు ఉండవు అని అనుకున్న సీత అందులో దూకటం కోసం గబగబా బావి దగ్గరికి వెళుతూ ఉంటుంది. సీత కూర్చున్న మర్రి చెట్టు పైన ఎప్పటినుంచో ఒక ముసలి పిశాచి కూర్చుని ఉంటుంది. సీత తల్లి లేదని బాధపడటం, తను పడుతున్న బాధలు తలుచుకుని ఏడవటం అన్నీ కూడా ఆ ముసలి పిశాచి గమనిస్తూనే ఉంది. ఎలాగైనా సరే సీతకి ధైర్యం చెప్పాలి అని ముసలి పిశాచి అనుకుంటుంది. కానీ సీత బావిలో పడి చనిపోవాలి అనుకుంటున్న విషయం గమనించిన పిశాచి ఎలాగైనా సీతని కాపాడాలి అని నిర్ణయించుకుంటుంది. సీత గబగబా బావి దగ్గరికి వెళుతూ ఉండగా ఇంతలో పిశాచి సీత ముందుకు వచ్చి నించుని ఉంటుంది. చనిపోవాలి అనుకుంటున్న సీతకు ఆ ముసలి పిశాచిని చూసినా ఏమాత్రం భయం కలగలేదు. అప్పుడు ఆ పిశాచి సీతను ఇలా అంటుంది, ఓ అమ్మాయి, ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు? నువ్వు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసు. నీ కష్టాలు తొలగిపోయే మంచి మార్గం చెబుతాను. దానికోసమని నువ్వు చనిపోవలసిన అవసరం లేదు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ అనేది రాదు. ఇటువంటి మానవ జన్మను కష్టాలను తట్టుకోలేక ఇలా చనిపోవాలి అనుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ఇంక నుండి నీ కష్టాలు, అవమానాలు అన్నీ కూడా నీకు బహుమానంగా మార్చేందుకు ఈ రోజు నుండే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక క్షణం నువ్వు ఇక్కడే ఉండు అని పిశాచి బావిలోకి దూకుతుంది. మరుక్షణమే బావిలోంచి ఒక గోతాన్ని తీసుకువచ్చి ఆ గోతాన్ని సీతకు ఇస్తూ, ఓ అమ్మాయి, ఇక నుండి మీ పిన్ని తిట్టినప్పుడల్లా ఒక్క తిట్టు ఒక వరహాగా మారి ఈ సంచిలోకి వచ్చి చేరుతాయి. ఈ పెళ్లి చేయటానికి డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు అని మీ పిన్నమ్మ అంది కదా. ఇప్పుడు నీ పెళ్లి కోసం ఎవరూ కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ డబ్బుతో పాటు నువ్వు త్వరలోనే నువ్వు కూడా ఊహించిన వ్యక్తితో నీ వివాహం జరుగుతుంది. ఆ మాటలపైన నమ్మకం ఉంచు. ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుని ఇంటికి వెళ్ళిపో అని అంటుంది పిశాచి. పిశాచి చెప్పిన మాటలకు సీతకు బ్రతుకు పైన ఆశను కలిగించాయి. సీత పిశాచికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చనిపోయిన తన తల్లి నీ రూపంలో వచ్చి నాకు మేలు చేసింది. ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ పిశాచి ఇచ్చిన గోతాను తీసుకుని సీత తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆ గోతాన్ని ఒక అటుకు పైన పెడుతుంది. ఇంకా చీకటిగా ఉండటంతో సీత లోపలికి వెళ్ళి పడుకుంటుంది. తెల్లవారింది. కాంతమ్మ తిడితేనే గాని సీతకు మెలకు రాలేదు. కాంతమ్మ అలా తిడుతూ ఉండగానే సీతకు అనుమానం వచ్చి పిశాచి ఇచ్చిన గోతాన్ని అటుకు మించి తీసి చూస్తుంది. అందులో మిలమిలా మెరుస్తూ బంగారు నాణాలు కనిపించాయి. ఆ బంగారు నాణాలు చూడగానే సీత మొహం ఆనందంతో వెలిగిపోయింది. రోజంతా కూడా తన చిన్నమ్మ ఎన్ని తిడుతున్నా కూడా
సీత ఏమీ బాధపడకుండా ఇంటి పని, గొడ్ల చావిడి దగ్గర పనంతా కూడా చేసింది. అలా సాయంకాలం వరకు పనిచేసిన సీత పిశాచి ఇచ్చిన గోతాను తెరిచి చూసింది. దానిలో సుమారు 300 పైగా బంగారపు నాణాలు కనిపిస్తాయి. వాటిని చూసి సీత ఎంతో మురిసిపోతుంది. తన తండ్రి తన పెళ్లి కోసం ఎటువంటి అప్పు చేయవలసిన అవసరం లేదు. పిశాచి ఇచ్చిన డబ్బుతో తన జీవితం బాగుంటుంది కదా అని మురిసిపోతుంది. సీత పొద్దున్నుంచి కూడా ఆనందంగా ఉండటం, తన పినతల్లి ఎన్ని తిట్టినా కూడా బాధపడకుండా ఉండటం, ఇదంతా కూడా గమనించిన సాంబయ్య సీతలో వచ్చిన మార్పుకి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు. సాయంకాల సమయంలో సీత బంగారు నాణాలు లెక్క పెట్టుకుంటా ఉండగా తండ్రి సాంబయ్య సీత దగ్గరకు వచ్చాడు. జరిగిన విషయమంతా తెలుసుకుని, మీ అమ్మే ఈ విధంగా సహాయం చేసింది అంటాడు. వీరిద్దరూ మాట్లాడుకోవటం దూరంగా ఉన్నటువంటి కాంతమ్మ గమనించింది. వారిద్దరూ తన గురించే మాట్లాడుకుంటున్నారని, ఏదో జరుగుతుందని గ్రహించిన కాంతమ్మ కూడా గబగబా వారి దగ్గరికి వస్తుంది. సీత ఒడిలో ఉన్న బంగారపు నాణాలు చూసి కాంతమ్మ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. ద్వారా జరిగిందంతా కూడా తెలుసుకుని ఇలా అంటుంది, నేను నిన్ను తిట్టడం వలనే కదా ఈ డబ్బంతా వచ్చింది. కాబట్టి ఆ డబ్బంతా కూడా నాదే. మారు మాట్లాడకుండా ఆ డబ్బంతా ఇలా ఇవ్వు అని అంటుంది కాంతమ్మ. వెంటనే సాంబయ్య కాంతమ్మ మీద చేయి చేసుకుంటూ, ఇప్పటి వరకు నా బిడ్డను ఎన్నో రకాలుగా హింసించావు. ఇక నేను ఓపికగా ఉండలేను. ఈ డబ్బంతా కూడా సీత తన తల్లి ఆశీర్వాదంతో పొందింది. మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ డబ్బుతో నా బిడ్డకి చక్కటి సంబంధం తీసుకువచ్చి వివాహం చేస్తాను. ఇంటి పని చేసుకుంటారో లేదో నువ్వు నీ కూతురే నిర్ణయించుకోండి అంటూ ఆ డబ్బంతా తీసుకుని సాంబయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాంబయ్య అలా అరుస్తూ వెళ్ళిపోయేసరికి కాంతమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయినా సరే తన కూతురైన దుర్గకి కూడా అలాంటి భాగ్యమే కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాంతమ్మ. పక్కనే ఉన్న ఊరిలో జమీందారికి వివాహం జరిగిన చాన్నాళ్ల వరకు కూడా సంతానం కలగలేదు. జమీందారు ఎన్నో దేవాలయాలను కట్టించి ఎన్నో యజ్ఞాలు, యాగాలు, పూజలు చేసిన తర్వాత కొంతకాలానికి ఒక మగపిల్లవాడు జన్మిస్తాడు. జమీందారు ఆ పిల్లవాడికి నాగవర్ధనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఇలా ఉండగా పిల్లవాడు పుట్టిన కొంతకాలానికే జమీందారు భార్య మరణిస్తుంది. మళ్ళీ వివాహం చేసుకుంటే వచ్చినటువంటి స్త్రీ తన కొడుకుని బాగా చూసుకుంటుందో లేదో అన్న అనుమానంతో జమీందారు ఇంక వివాహం చేసుకోకుండా తన కుమారుణ్ణి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు. అతను ఏది అడిగినా సరే జమీందారు కాదు అనేవాడు కాదు. నాగవర్ధనుడు చదువు సంధ్యలలో, తెలివితేటలలో, అందచందాలలో ఎంతో చురుకుగా ఉండేవాడు. నాగవర్ధనుడికి వేటాడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు మారు వేషాలతో గ్రామాలలో తిరుగుతూ దగ్గరలో ఉన్న అడవికి వెళుతూ వేటాడుతూ ఉండేవాడు. రోజు నాగవర్ధనుడు వేటాడేందుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కట్టెలు కొట్టే సాంబయ్య ఇద్దరు కూతుళ్లను చూస్తాడు. వివాహం అంటూ చేసుకుంటే వారిలో ఒకరిని వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అందచందాలలో, తెలివితేటలలో ఇద్దరూ ఒకేలా ఉన్నారు. వివాహం చేసుకుంటే వారిలో ఒకరిని చేసుకోవాలి. కానీ వారిలో ఎవరిని చేసుకోవాలో నాగవర్ధనుడు నిర్ణయించుకోలేకపోయాడు. అంతేకాకుండా కట్టెలు కొట్టేవాడిని కూతురిని వివాహం చేసుకుంటాను అంటే తన తండ్రి ఎంతమటికి ఒప్పుకోడు. భయంతోటి ఆ విషయాలు ఏవీ కూడా నాగవర్ధనుడు తన తండ్రితో చెప్పలేకపోయాడు. జమీందారు తన కొడుకు వివాహం చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుండో ధనవంతుల కూతుర్ల చిత్రపటాలను తెప్పిస్తాడు. నాగవర్ధనుడు ఆ చిత్రపటాలను కనీసం కన్నెత్తి చూడకుండా పక్కన పడవేసేవాడు. కొడుకు ఇలా చేయటంతో గమనించిన తండ్రి ఒక రోజున ఇలా అడుగుతాడు, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? మనసులో ఎవరు ఉన్నారు? నువ్వు ఇష్టపడేవారు అందము, తెలివితేటలో ఉంటే చెప్పు. వారితోనే నీకు వివాహం చేస్తాను. నీ ఆనందమే నాకు ముఖ్యం. అంతేగాని నీలో నువ్వే బాధపడితే నాకు ఎలా తెలుస్తుంది అని బుజ్జగించి అడిగేసరికి నాగవర్ధనుడు జరిగిన విషయమంతా కూడా తండ్రితో చెప్తాడు. తండ్రితోటి అందచందాలలో, తెలివితేటల్లో ఇద్దరూ ఒకే విధంగా కనిపించారని, వారిలో ఎవరిని వివాహం చేసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పడంతో అప్పుడు తండ్రి ఇలా అంటాడు,
సరే, మనమిద్దరము కూడా మారు వేషాలలో వాళ్ళ ఇంటికి వెళదాము. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా జాగ్రత్తగా పరిశీలిద్దాం. అప్పుడు వారి ఇద్దరిలో ఎవరు నచ్చారో నిర్ణయించుకో. నచ్చిన వారితోటి వివాహం చేస్తాను అని తండ్రి కొడుకుతో ఉపాయం చెబుతాడు. వారు అనుకున్నట్లుగా చేయటానికి నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా సీతకు పట్టిన భాగ్యం చూసి కాంతమ్మకు నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా సరే తన కూతురిని కూడా ముసలి పిచాచి దగ్గరికి పంపించి తిట్లు తిడితే బంగారు నాణాలుగా మారే ఆ మాయాగోతం తెప్పించాలి. తన కూతురిని కూడా తిట్టినట్లయితే బంగారు నాణాలను సంపాదిస్తుంది. వాటితోటి తన కూతురికి గొప్పగా వివాహం చెయ్యాలి అని కాంతమ్మ కలలు కంటూ ఉంటుంది. పౌర్ణమి రోజు రానే వచ్చింది. అప్పుడు కాంతమ్మ తన కూతురైన దుర్గని దగ్గర కూర్చోపెట్టుకుని అలాగే తనని అడవికి వెళ్ళమని పిశాచీకి మాయా మాటలు చెప్పి ఆ గోతాను సంపాదించమని చెప్తుంది. కూతురికి జాగ్రత్తలు చెప్పి పౌర్ణమి రోజు రాత్రి అడవికి పంపిస్తుంది. తల్లి చెప్పినట్లుగానే దుర్గ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడవటం, ఆ సమయంలో పిశాచి రావటం, సీతకు ఇచ్చినట్లుగానే దుర్గకి కూడా ఒక గోతాను ఇస్తుంది. పిశాచి గోతాను ఇస్తూ ఇలా అంటుంది దుర్గతోటి, అమ్మాయి, ప్రాణాలు తీసుకోవాలి అన్న ఆలోచన తప్పు. నీకు సహాయం చేసేందుకు నేను నీకు ఒక గోతాను ఇస్తున్నాను. గోతాను తీసుకుని వెళ్ళు. నిన్ను నీ తల్లి తిట్టినప్పుడల్లా ఈ గోతానులోకి ఒక బంగారు నాణెం వచ్చి చేరుతుంది. ఆ ధనంతోటి హాయిగా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. అంతేగాని ప్రాణాలు తీసుకునే ఆలోచనలు చెయ్యమాక అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. ఈ గోతాను ఒక్క పౌర్ణమి రోజు రాత్రికి మాత్రమే ఉపయోగపడుతుంది. తరువాత రోజు నుండి ఇది దాని మహిమను కోల్పోతుంది అని జాగ్రత్తలు చెప్పి పిశాచి దుర్గను ఇంటికి పంపిస్తుంది. అలా మాయా గోతంతో ఇంటికి చేరుకున్న దుర్గను చూసి కాంతమ్మ ఎంతో సంతోషించింది. ఆమె తెలివితేటలతో ముసలి పిశాచాన్ని బోల్తా కొట్టించామని, మాయా గోతాన్ని సంపాదించామని, రేపటి నుండి ఆ గోతాన్ని ఉపయోగించి పౌర్ణమి మహిమతోటి చాలా బంగారపు నాణాలు సంపాదించాలి అని తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా అనుకుంటారు. అనుకున్న విధంగానే మరునాడు ఉదయం నుంచి కాంతమ్మ దుర్గను అనరాని మాటలు, చాలా కఠినమైన మాటలు తిట్టడం మొదలుపెట్టింది. ఇలా జరుగుతూ ఉండగానే జమీందారు అతని కొడుకు మారు వేషాలతో సాంబయ్య ఇంటికి వచ్చారు. అతిథులుగా వచ్చిన వారిని చూడగానే పెద్ద కూతురైన సీత వారి కోసం బయట మంచం వేస్తుంది. అల్లటి మజ్జిగ కలిపి ఇస్తుంది. సీత వినయము, పెద్దల పట్ల సంస్కారము చూసిన జమీందారు ఎంతగానో సంతోషపడ్డాడు. నాగవర్ధనుడైతే సీతనే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా లోపల కాంతమ్మ బంగారు నాణాల కోసం గొప్ప సంబంధం తీసుకువచ్చి దుర్గకి వివాహం చేయాలన్న ఉద్దేశంతో కూతురు దుర్గని తిడుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత జమీందారు తన కొడుకుతోటి, లోపల మరొక అమ్మాయి ఉంది అన్నావు కదా, ఆ అమ్మాయిని కూడా బయటికి పిలుద్దాము. ఆ అమ్మాయిని కూడా ఒక్కసారి చూస్తే ఎవరిని వివాహం చేసుకోవాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు కదా అని కొడుకుతో చెప్తాడు. అప్పుడు నాగవర్ధనుడు తన తండ్రితో ఇలా అంటాడు, నాన్న, కన్న తల్లితో అటువంటి కఠినమైన తిట్లు తింటున్న అమ్మాయిని ఎవరైనా వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడా? కనుక నేను ఈ అమ్మాయినే వివాహం చేసుకుంటాను. నేను నిర్ణయించుకున్నాక మరొక మాట ఉండదు అంటూ తండ్రితో పాటు నాగవర్ధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత కాంతమ్మ కూతురు దుర్గని ఆ రోజంతా తిడుతూనే ఉంది. పౌర్ణమి గడియలు ముగిసేసరికి తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా గోదాను దగ్గరికి వెళ్ళి తెరిచి చూసేసరికి అందులో 1000 బంగారు నాణాలు కనిపించేసరికి కాంతమ్మ మొహం వెలిగిపోతుంది. సీతకు 300 బంగారు నాణాలు పోగైతే తన కూతురికి 1000 నాణాలు పోగయ్యాయి. వాటితో తన కూతురికి మంచి సంబంధం తీసుకువచ్చి వివాహం చేయవచ్చు అని కాంతమ్మ సంతోషంతో పొంగిపోతుంది. ఉండగా మర్నాడు సాంబయ్య ఇంటికి జమీందారు ఇంటి నుంచి ఒక పల్లకీ వస్తుంది. లో విలువైన నగలు, వస్త్రాలతో పాటుగా పల్లకితో వచ్చిన మనిషి జరిగిందంతా కూడా సాంబయ్యతో చెప్పి సీతను, అతని కుటుంబాన్ని అంతా కూడా జమీందారింటికి తీసుకుని వెళ్తాడు. జరుగుతున్నది అంతా కూడా ఒక మాయలాగా అనిపిస్తుంది కాంతమ్మకు. జమీందారు కొడుకుతో సీత వివాహం జరిగిన తర్వాత జమీందారు కొడుకు కాంతమ్మతో జరిగిన విషయమంతా కూడా చెప్తాడు.
జమీందారు కొడుకు చెప్పిన మాటలు వింటున్న కాంతమ్మకు సారిగా నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. తన చేసిన తప్పేమిటో అప్పుడు గాని కాంతమ్మకు అర్థం కాలేదు. రోజు తన కూతుర్ని ఆ విధంగా తిట్టి ఉండకుండా ఉంటే తన కూతురే జమీందారి ఇంటికి కోడలు అయ్యేది. తన చేసిన తప్పుల వల్లే తన కూతురి జీవితం పాడైపోయింది అనే కాంతమ్మ ఎంతగానో బాధపడింది. తరువాత సీత దుర్గకు తనలాగే ఒక మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేస్తాను అని కాంతమ్మను ఓదారుస్తుంది. మన సాయినాథుడు చెప్పేటటువంటి అద్భుతమైన సందేశం ఇదేనండి. ఎవరు చేసిన తప్పు వారికే శాపంగా పరిగణిస్తుంది. మంచివారికి దైవం ఎప్పుడూ మంచే చేస్తుంది. కాస్త సహనంగా ఓపికగా ఉంటే వచ్చే ఫలితం ఎంతో తియ్యగా ఉంటుంది అని అయితే మన బాబాగారు ఈ కథ ద్వారా మనందరికీ ఒక మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ అద్భుతమైన సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న గురువారం కదండి, మన బాబాగారు షిరిడీ దర్శనం అండి. మీరు కూడా దర్శించుకోండి. బాబాగారికి మీ కోరిక చెప్పుకోండి, తప్పకుండా తీరుతుందండి. బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉంటాయండి. జహానం ఆరతి దర్శించిన వారికి ఎటువంటి కోరికైనా తీరుతుందంటండి. కాబట్టి మనం స్వయంగా షిరిడీ వెళ్ళలేకపోయినా ఈ విధంగానైనా బాబాగారిని దర్శించుకున్నామండి. ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.